పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సభ్యురాలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులు, ముఖ్యంగా ఇక్కడికి చేసిన పిల్లలందరికీ ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిగా మీ అందరికీ హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. ఈరోజు ఎంతోమంది కార్పొరేట్స్ వాళ్ళ అమూల్యమైన రిసోర్సెస్, వనరులు డబ్బు రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సమయం రూపంలో కావచ్చు, వాళ్ళు సమాజంలో బాగా నిస్సహాయ పరిస్థితి ఎదురవుతున్న వాళ్ళ కోసం ముందుకి వస్తున్నారు. ఇది చాలా చాలా హర్షణీయ విషయం. సో ఇందాక కొంతమందికి ఈ ప్రశంస పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి అందరికీ నా కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుస్తున్నాను. తర్వాత ఇందాక బాబు గారు చెప్పారు, సుమారు ఒక 30 సంస్థలకి అవార్డ్స్ ఇచ్చేది ఉంది. కొంతమందికి మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నేను మనసుగా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. ఇందాక బాబు గారు నాకు ఈ సంస్థతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పారు. నేను ఎన్నోసార్లు వాళ్ళ కార్యక్రమానికి వచ్చాను. నాకు కూడా గుర్తు ఉంది, నేను మొదటిసారిగా 2014-15లో ఆ సమయంలో నేను ఒక 20 సంవత్సరాల క్రితం వారు ఏర్పాటు చేసినప్పుడు కైట్ ఫెస్టివల్ సంక్రాంతి సమయంలో ఫండ్ రేజింగ్ కోసం వారు ఒక పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం చేసేవారు. సో ఆ సమయంలో మొదటిసారిగా వాళ్ళతో పరిచయం అయింది. ఎందుకంటే అప్పుడు నేను హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీపుల్స్ ప్లాజా అని మా పరిధిలోకి వచ్చేది. సో వాళ్ళు మా ఆఫీస్కి ఆ కార్యక్రమం చేయడానికి అనుమతి కోసం వస్తే నేను కొన్ని వివరాలు తెలుసుకున్నాను. అంటే ఎందుకు వాళ్ళు వస్తున్నారు, ఎవరు వాళ్ళు. అప్పుడు ఈ విషయం తెలిసింది, వాళ్ళు ఇట్లా మన వెనుకడి లేని వాళ్ళ కోసం వాళ్ళు ఇట్లాంటి సంస్థ నడుపుతున్నారు. అప్పటి నుంచే ఈ సంస్థ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం, వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళడం, ఇట్లాంటి మంచి జరుగుతూ ఉంటే నాకు కూడా వాళ్ళతో కొంత సమయం గడిపించే అవకాశం కల్పించడం, ఇవన్నీ గత 20 సంవత్సరాలుగా వరుసగా జరిగింది. బట్ నేను 20 సంవత్సరాల క్రితం జరిగేది ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాను అంటే, అప్పటికి ఇప్పటికి ఒక చాలా ముఖ్యమైన మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటి అంటే, టెక్నాలజీలో జరిగే అభివృద్ధి, టెక్నాలజీలో జరిగిన వికాసం ట్రాన్స్లేట్ అవుతుంది. ఐ సమ్మరైజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూ. ఐ నో దట్ కొంతమంది ఉంటారు, కొంతమందికి నడకాలు సమస్య అవుతుంది, మానసికంగా కొన్ని దోషాలు ఉంటాయి. సో ఇట్లాంటి వ్యక్తులు కూడా మన సమాజంలో ఒక భాగమే. ఎవరు ఈరోజు వాళ్ళకి సహాయం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇది ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా ఉంది. ప్రభుత్వంతో పాటు వాళ్ళకు కూడా ఇట్లాంటి వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేస్తూ ఉంటే అది వాస్తవంగా అట్లాంటి వ్యక్తులు కూడా మన సమాజంగా సేవ చేస్తున్నట్టు అందరికీ ఇక్కడ అవార్డులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రసంగంలో కూడా మేము అదే చెప్పాను, ప్రభుత్వం కొంత చేస్తూ ఉంది. బట్ దాంతోపాటు కార్పొరేట్ సంస్థలు కూడా CSR చాలా ఔదార్యంగా, ముఖ్యంగా ఇట్లాంటి నిస్సహాయ పరిస్థితి అనుభవిస్తున్న వాళ్ళు వాస్తవంగా వాళ్ళకి చాలా సహాయం చేస్తున్నారు.